बीआरएस और बीजेपी कायदीन के घरों पर आईटी के धावे क्यों नहीं, रेवंत रेड्डी का सवाल। तेलंगाना प्रदेश कांग्रेस कमेटी के सदर रेवंत रेड्डी ने सवाल किया है कि कांग्रेस कायदीन के घरों पर आईटी के धावे किस बात का इशारा है। उन्होंने कहा कि आज पंगुलेटी, कल तोमला और उससे पहले बास कांग्रेसी कायदीन के मकानात पर आईटी धावे किए गए। उन्होंने सवाल किया कि बीजेपी और बीआरएस के कायदीन के घरों पर आईटी के धावे क्यों नहीं किए जा रहे हैं। रेवंत रेड्डी ने अपने ट्विटर पैगाम में कहा कि रियासत में कांग्रेस की सुनामी आएगी। इस बात की इत्तला मिलने पर इस सुनामी को रोकने की कोशिशें की जा रही हैं। उन्होंने कहा कि कांग्रेस की सुनामी की इत्तलात से मोदी भी परेशान है। उन्होंने धावों की मजम्मत की और कहा कि 30 नवंबर को कांग्रेस की सुनामी में बीजेपी और बीआरएस का बह जाना यकीनी है। ఇయాల సన్నాసి చెప్తున్నాడు మేము 24 గంటల కరెంట్ ఇస్తున్నామని। నేను ఈ మక్తల్లో ఉన్నా, నువ్వు వస్తావా, నీ అల్లుడు వస్తాడా, నీ కొడుకు వస్తాడా, లేకపోతే నీ జీతగాడు రామ్మోహన్ రెడ్డి వస్తాడా, ఎవరు వస్తారో రమ్మను। మక్తల్లో ఉన్న సబ్ స్టేషన్ కాడికి పోతాం, మేము ఆన్నే కూర్చుంటాం। నేను మా శ్రీహరి, మా సీతక్క, ప్రశాంత్ కూర్చుంటాం। మేము ఆడ లాక్ బుక్ తీద్దాం। నువ్వు 24 గంటల ఉచిత విద్యుత్ ఇచ్చినట్టుంటే మేము ఎమ్మెల్యేకు నామినేషన్ వేయం, నేను శ్రీహరి। ఒకవేళ నువ్వు ఇవ్వకపోతే 8 నుంచి 10 గంటలు కూడా సక్రమంగా కరెంట్ ఇవ్వలేదని లాక్ బుక్లో తేలితే నీ లాగుల తొండలిడ్చి కొడతాం బిడ్డ, నువ్వు అనుకుంటున్నావేమో। అబద్ధాలు చెప్పి ప్రజల్ని మోసం చేసి కాంగ్రెస్ మీద బురద చల్లి కాంగ్రెస్ను బద్నాం చేసి ఈ ఎన్నికలలో గెలవాలని ఆ సన్నాసి అనుకుంటున్నాడు। ఎవరు ఇవాళ అమాయకులు లేరు। ఇవాళ మా రైతులందరూ హుషారుగా ఉన్నారు। కరెంట్ ఎప్పుడు అయిందో, కరెంట్ ఎప్పుడు వచ్చిందో మాకు తెలియదు అనుకుంటున్నావా?